వై నాట్ 175 పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన జగన్కు జనం దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఇదేమి తీర్పురా నాయనా అన్న రీతిలో షాక్ ఇచ్చారు. అయినా వైసీపీ అధినేత జగన్లో మాత్రం ఎక్కడా మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో పవర్ పోయి పార్టీని బతికించుకోవాల్సిన సమయంలో జగన్ చేసిన మరో తప్పిదమేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్కు భారీ జలకిచ్చారు. జగన్ కలలో కూడా ఊహించని తీర్పుతో దెబ్బకొట్టారు. వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచారం చేసిన జగన్కు దిమ్మ తిరిగే షాకిచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసేసి చాలు మీ సేవలంటూ తీర్పిచ్చారు. అయితే ఎన్నికల్లో ఓటమి కంటే కూడా ఎందుకు ఓడిపోయామన్న బాధనే వైసీపీ అధినేతతో పాటు అందరిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన జగన్ మరోసారి తన వర్గం నేతలకు పదవులన్నీ కట్టబెట్టి మిగతా వర్గాలను మర్చిపోయారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాతైనా అధినేత గుణపాఠం నేర్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. పార్టీ పరమైన నియామకాలు చేపట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉన్నా ఆయనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని అంటున్నారు. తాజాగా రాజ్యసభ, లోక్సభ అలాగే పార్లమెంటరీ పార్టీ నాయకుల నియామకం చేపట్టారు. ఇందులో జగన్ మరోసారి తన మార్క్ తప్పటడుగు వేశారనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డిని నియమించారు. ఇక రాజ్యసభ వైసీపీ పక్ష నాయకుడిగా విజయసాయిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అటు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డిని నియమించారు. అయితే తన సామాజిక వర్గానికే చెందిన 3 ఎంపీలకు కీలక పదవులు అప్పగిస్తే మిగిలిన సామాజిక వర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే పార్టీలోకి ఇతర పార్టీల నేతలు ఎలా వచ్చి చేరుతారని పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక రాజ్యసభ సీట్లు ఇవ్వడంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేసిన జగన్ పవర్ విషయంలో మాత్రం ఒకే సామాజిక వర్గానికి అగ్రతాంబూలం వేశారు. గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ తన వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యసభ, లోక్సభల్లో వాళ్ళిద్దరినే కొనసాగించినా కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మరో సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ అంటే అందరిది అనే భావన కలిగేలా మసులుకోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రత్యర్థి పార్టీలో ఏం జరుగుతుందో ఒకసారి చూసి తెలుసుకుంటే బాగుంటుందని సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తంగా అధికార టీడీపీని చూసైనా సొంత పార్టీ నేతలు మారాల్సిన అవసరం ఉంది. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాదవ సామాజిక వర్గం నాయకుడిని ఖరారు చేశారు. దీంతో చంద్రబాబు యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు అతివృష్టి, అనావృష్టి అన్నట్టుగా మారాయి. అయితే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పవర్ అంతా జగన్ సామాజిక వర్గం నేతల చేతుల్లో ఉన్నట్టు ఈ నిర్ణయంతో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా పదవులు, పవర్ పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.